అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన పక్కింటి మీనాక్షి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మీనాక్షి జయంతి పక్కపక్క ఇళ్లలో అద్దెకుండే ఇరుగు పొరుగు ఇళ్లాళ్ళు. ఇద్దరి భర్తలు ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. కంపెనీ యాజమాన్యం స్టాఫ్ కోసం కట్టించిన క్వార్టర్సే అవి. ఇద్దరివి మధ్యతరగతి కుటుంబాలే. మీనాక్షి కొడుకు సతీష్, జయంతి కొడుకు రాహుల్ ఇద్దరు ఒకే స్కూల్లో చదువుతున్నారు. మగవాళ్లు ఆఫీస్కు, పిల్లలు స్కూల్కు వెళ్ళాక మీనాక్షి జయంతిలకు ఇంటి ముందు గుమ్మంలో నించొనో, ఇంటి వెనక మెట్ల మీద కూర్చొనో మాట్లాడుకోవడానికి సమయం దొరుకుతుంది. మీనాక్షి ఎప్పుడు వంటింట్లో ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉంటే, జయంతికి మాత్రం ఏం పని చేయాలో అర్థం కాక తీరుబడిగా కూర్చుంటుంది. అందుకే ముచ్చట్లకు ఎక్కువ సమయం ఇవ్వని మీనాక్షి అంటే కాస్తంత చిరాగ్గా ఉంటుంది ఆమెకు. ఎప్పుడు ఏం చేస్తారు వంటింట్లో అని అడుగుతుంది. ఏదో ఒక పని, సంసారం అంటే సాగరం కదా అని నవ్వుతుంది మీనాక్షి. ఆ రోజు రాహుల్ బర్త్డే అని బయట నుంచి భర్తతో పిజ్జా, కూల్ డ్రింక్, చిప్స్ ప్యాకెట్లు, కేకు తెప్పించి ఓ 10 మంది పిల్లల్ని పిలిచి ఇంట్లోనే పార్టీ ఇచ్చింది జయంతి. ఆ సాయంత్రం ఒక బాక్స్లో 2 పిజ్జా పీసులు, కేకు పెట్టి మీనాక్షికి గుమ్మంలో నుంచి అందించింది. అవి ఆమెకిస్తున్నప్పుడు ఒక విధమైన గర్వం జయంతి చిరునవ్వులో తొంగి చూసింది. బర్త్డే పార్టీలకు పిజ్జా హట్ నుంచి పిజ్జా ఆర్డర్ ఇచ్చి తెప్పించడం ఈ రోజుల్లో ప్రెస్టేజ్ విషయం. మరి మీనాక్షి ఎప్పుడు తన కొడుకు సతీష్ పుట్టినరోజు వచ్చినా ఇంట్లో తను స్వయంగా చేసిన మైసూర్పాకు, పులిహోర, లేకుంటే రవ్వ లడ్డు, ఆలు బజ్జీ ఇలాంటివి గిన్నెలో పెట్టి మూత పెట్టి జయంతికిస్తుంది. దాంతో మీనాక్షి కాసంత ఖర్చుకు వెనకాడే మనిషిలా అనిపిస్తుంది జయంతికి. తనకు తన భర్తకు రాహుల్ మీద ఎంత ప్రేమ గారాభం ఉన్నాయో అంతకన్నా కొంచెం తక్కువ ప్రేమ మీనాక్షి దంపతులకు సతీష్ మీద ఉన్నాయేమోనని కూడా అనిపిస్తూ ఉంటుంది. అన్ని ఆలోచనలకు సంబంధించిన గర్వమే ఇందాక ఆమె కళ్లల్లో మెరిసింది. అందరి పిల్లలతో పాటు సతీష్ను కూడా బర్త్డే పార్టీకి పిలిచింది జయంతి. ఆ రోజు సాయంత్రం, అమ్మా, రాహుల్కి నేనేం గిఫ్ట్ ఇవ్వను అని అడిగాడు సతీష్ వెళ్లబోతూ. ఇదిగో ఈ రోజు ఉదయమే షాప్కెళ్లి గిఫ్ట్ కొని అందంగా కలర్ పేపర్లో ప్యాక్ చేయించి కూడా తెచ్చాను అని ఒక పింక్ పేపర్ ర్యాప్ చేసి ఉన్న గిఫ్ట్ను సతీష్ చేతిలో పెట్టింది. దాన్ని అటు ఇటు తిప్పి చూసి, ఏంటిది, పుస్తకమా అని అడిగాడు సతీష్. అవును, నా బర్త్డేకి రాహుల్ వీడియో గేమ్స్ ఆడుకునేది ఇచ్చాడు. కొడుకు మాటల్లోని భావం అర్థమైన మీనాక్షి, పిల్లలకు బుక్స్ గిఫ్ట్గా ఇవ్వటం వల్ల వాళ్లలో రీడింగ్ హ్యాబిట్ పెరుగుతుంది. నువ్వు పుస్తకాలు చదువుతావు కదా, ఒక మంచి పుస్తకం చదువుతున్నప్పుడు నీకేమనిపిస్తుంది? తెలియని విషయాలు ఎన్నో తెలుస్తున్నట్లు అనిపించి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకేం మరి, నువ్వు నీ ఫ్రెండ్కి అంత హ్యాపీనెస్ ఇవ్వబోతున్నావు అన్నమాట. పుస్తకం గిఫ్ట్గా ఇవ్వటం మంచి అలవాటు అంది మీనాక్షి. తల్లి మాటలు తనను చాలా ఇంప్రెస్ చేసినట్లు చిరునవ్వు నవ్వాడు సతీష్. మరో విషయం సతీష్, ఎప్పుడు ఏ విషయంలోనైనా మనకు నచ్చింది, మనకు చెయ్యాలనిపించింది మనం చెయ్యాలి. ఎవరితోనూ పోలికలొద్దు. ఎలాంటి కాంప్లెక్స్లకు మనసులో చోటివ్వద్దు. దానివల్ల మనసులో చికాకులకు చోటిచ్చినట్లు అవుతుంది. నేను చెప్పింది అర్థమైందా? కొడుకు ముఖంలోకి చూస్తూ అంది మీనాక్షి. అయిందమ్మా అన్నాడు సతీష్ ఆ గిఫ్ట్ను చేతిలో పట్టుకొని ఆనందంగా పక్కింటికి వెళుతూ. మీనాక్షి ఆ ఉదయమే రాహుల్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి సేమియా పాయసం నీకోసమే చేశాను అంటూ చిరునవ్వుతో స్టీల్ బాక్స్ చేతికి అందించింది. థ్యాంక్స్ ఆంటీ అంటూ బాక్స్ అందుకొని లోపలికి వెళ్లాడు రాహుల్. సూపర్ బజార్లో సరుకులు తెచ్చుకోవటానికి మీనాక్షి, జయంతి ఇద్దరు కలిసి బయటకు వెళ్లారు. మార్కెట్ అంతా కలియ తిరుగుతూ ఎవరికి కావలసినవి వాళ్ళు ట్రాలీలో వేసుకున్నారు. సాంబార్ పొడి, రసం పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పొడి ప్యాకెట్లను ట్రాలీలో వేస్తూ, మీనాక్షి, ఇవి మీకు కావాలా అని అడిగింది జయంతి. వద్దు జయంతి, అవన్నీ ఇంట్లోనే తయారు చేసుకుంటాను నేను అంది మీనాక్షి. ఎందుకు టైం వేస్ట్, అన్నీ రెడీమేడ్వి దొరుకుతుంటే. అందుకే ఎప్పుడు మీరు ఆ కిచెన్లోనే పని చేస్తుంటారు రెస్ట్ లేకుండా. ఈ రోజుల్లో అన్ని పొడులు, పేస్టులు, రెడీ మిక్స్లు వండుకోవడానికి సిద్ధంగా ప్యాకెట్లలో వస్తున్నాయి. ఆడవాళ్లకు కష్టపడే పనే లేదు. కాలాన్ని బట్టి మనము మోడర్న్గా తయారవ్వాలి మీనాక్షి గారు. నిజమే, కానీ ఇప్పుడు కాలం ఎలా ఉందో పేపర్లలో, టీవీ ఛానళ్లలో ప్రతిరోజు రాస్తున్నారు, చూపిస్తున్నారు కూడా. ఇది కల్తీల కాలం. ప్రతి దానిలో కల్తీ. మిరియాలలో బొప్పాయి గింజలు కలుపుతున్నారట, గసగసాలలో వేయించిన బొంబాయి రవ్వ, కుంకుమ పువ్వులో రంగు వేసిన కొబ్బరి కోరు, కాఫీ పొడిలో చింతపిక్కల పొడి, నెయ్యిలో, నూనెలో చచ్చిన జంతు చర్మాల ఎముకల కొవ్వు,
పాలలో యూరియా వంటి ప్రమాదకరమైన రసాయనాలు, ఇలా అంతా కల్తీ ప్రపంచం అయిపోయింది. కొంతవరకైనా ఈ కల్తీల నుంచి మనని మనం తప్పించుకోవాలంటే కొన్నింటిని ఇంట్లో మనమే స్వయంగా తయారు చేసుకోవటం ఒకటే మార్గం అంది మీనాక్షి. అలా అనుకుంటే ఇక మనం ఏమీ కొనలేము, తినలేము. బ్రాండెడ్ ప్యాకెట్లను కొనుక్కుంటే ఏమీ కాదు. ఆ బ్రాండెడ్ ప్యాకెట్ల గురించే మన టీవీలో చూపిస్తున్నది. అయినా మన ఇంట్లో తయారు చేసుకునేవి పరిశుభ్రంగా ఉండటమే కాకుండా రుచిగా కూడా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది. ఉదాహరణకి అల్లం వెల్లుల్లి పేస్టే ఉందనుకోండి, అల్లానికి అంటుకొని ఎంత మట్టి ఉంటుంది, ఏ 5-6 సార్లు కడిగితే గాని ఆ మట్టి పోదు. చెక్కును తీసి కడిగి ముక్కలు చేసి పేస్ట్ చేస్తాం మనం. వెల్లుల్లికి అంతే, శుభ్రం చేయడానికి చాలా ఓపిక కావాలి. డబ్బు సంపాదనే ధ్యేయంగా హడావిడిగా పనులు చేయించే వ్యాపారస్తులు గాని, చేసే వర్కర్స్ గాని ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తారు? సగం మట్టిని, సగం చెక్కును, కొంత వెల్లుల్లి పొట్టును, కాడలను అలానే ఉంచి మిషన్లో వేసి పేస్ట్ చేసి అందమైన ప్యాకింగ్లు చేసి సూపర్ బజార్ గాజు అలమరాల్లో ఉంచుతారు. మనం వాటికి అట్రాక్ట్ అయ్యి డబ్బులు తప్ప శ్రమ, సమయం ఖర్చు కాకుండా వస్తున్నాయి కదా అని వెంటనే బుట్టలో వేసేసుకుని బిజినెస్ మ్యాన్లు బుట్టలో పడిపోతున్నాము. కానీ కొంచెమైనా కష్టపడందే మంచి ఫలితాలు మనం పొందలేమని, పైగా దుష్ఫలితాలు బారిన మనకు తెలియకుండానే మనం పడిపోతున్నామని గ్రహించలేం. జయంతి గారు, నా మాట విని మీరు కూడా ఈ రెడీమేడ్ మాయాజాలం నుంచి బయటకొచ్చి కాస్త చేతికి పని కల్పించండి. పైగా మన ఇద్దరికి ఎదుగుతున్న పిల్లలున్నారు. ఈ సమయంలో వాళ్ళకి స్వచ్ఛమైన, పౌష్టికమైన ఆహారం ఇవ్వడం అవసరం అంది మీనాక్షి. ఆ మాటలకు వెంటనే సమాధానంగా, మా రాహుల్కి ఫాస్ట్ ఫుడ్, హోటల్ ఫుడ్ అంటే ఇష్టం గాని ఇంట్లో చేసినవి అస్సలు నచ్చవు. ఇంట్లో నేను చేసిన కూరలు నచ్చక బయటికి వెళ్లి రోటీ పాయింట్లో రొట్టెలు, కర్రీ పాయింట్లో కూరలు కొనుక్కొచ్చుకుంటూ ఉంటాడు. నాకు అదే హాయిగా అనిపిస్తుంది. నాకు వంట పని తప్పుతుంది. క్షణాల్లో ఎప్పుడంటే అప్పుడు డైనింగ్ టేబుల్ మీదకి రెడీమేడ్ లంచ్లు, డిన్నర్లు వచ్చి చేరతాయి అంది జయంతి గర్వంగా. అలాంటి ఫుడ్కి అలవాటు పడిపోయాడు కనుక రుచంటే అదే అనిపిస్తూ ఉండొచ్చు. రకరకాల వంటలు మార్చి మార్చి చేస్తూ వడ్డించండి. అసలు రుచంటే ఏమిటో జిహ్వకు అప్పుడు తెలుస్తుంది. అదే కాక జయంతి గారు, మీ అబ్బాయి ఇప్పుడు వయసులో ఉన్న కుర్రవాడు. రాళ్లైనా అరిగించుకోగల జీర్ణశక్తి ఉన్నవాడు కనుక బయట తిండి వల్ల వచ్చే దుష్ఫలితాలు అనుభవంలోకి రాకపోవచ్చు. కానీ ముందు ముందు ఇప్పుడు తింటున్న తిండి చెడు ప్రభావాన్ని చూపించవచ్చు. నేనిలా అంటున్నందుకు మరోలా అనుకోకండి. మీ శ్రేయోభిలాషలా చెప్తున్నాను అంతే. వేడివేడి కూరలను, పప్పు, సాంబార్ లాంటి వాటిని కర్రీ పాయింట్ వాళ్ళ పల్చటి పాలిథిన్ కవర్లో పోసి దారం చుట్టి ఇస్తారు కదా, ఆ పాలిథిన్లోని విషరసనాలు ఆ తినే పదార్థాల్లో చేరిపోవు అంది మీనాక్షి ఆవేదనగా. కాని జయంతి ఆ మాటలను విని విననట్లుగా నటిస్తూ సూపర్ బజార్లో అద్దాల ర్యాక్ల పక్కన తిరుగుతూ ముందుకి వెళ్లిపోయింది. నేను ఎక్కువగా మాట్లాడానేమో. నా అతి చనువు జయంతి గారిని హట్ చేసి ఉండొచ్చు. తనకు తెలిసిందేదో నలుగురికి చెప్పాలన్న ఆరాటం, అందరూ బావుండాలన్న తాపత్రయం ఒక్కసారి మనల్ని ఆవేశపడేలా చేసి అతిగా మాట్లాడిస్తుందేమో. ఎవరి ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు, ఆలోచన విధానం వారిది. మన ఆలోచనలతో, మనం నమ్మిన జీవన సూత్రాలతో బలవంతంగా వాళ్ళని ప్రభావితం చేయాలని చూడటం కూడా మంచిది కాదేమో అనుకుంది మీనాక్షి పశ్చాత్తాపంతో. వెజిటబుల్ సెక్షన్లోకి వెళ్లి ఫ్రెష్గా ఉన్న కూరగాయలు, ఫ్రూట్స్ సెక్షన్లోకి వెళ్లి తాజా పండ్లు కొని ట్రాలీలో వేసుకోవడంలో మునిగిపోయి మనసును మరో దారి మళ్లించింది. 10 నిమిషాల తర్వాత ఇంక కౌంటర్లోకి వెళదామా, అయిందా మీది అంటూ వచ్చింది జయంతి. అయింది, పదండి అంది మీనాక్షి. ముందు తన ట్రాలీ ఉండటంతో జయంతి ఒక్కొక్క సామాను తీసి టేబుల్ మీద పెడుతోంది. తరిగి ప్యాక్ చేసి ఫ్రీజ్ చేసిన బెండకాయ ముక్కలు, క్యాబేజీ తరుగు, ఆరెంజ్ స్క్వాష్ బాటిల్, ప్రిజర్వేటివ్స్ వేసిన పైనాపిల్, మ్యాంగో జ్యూస్ బాటిల్స్ కనిపించాయి. వాటిని చూసి చూడనట్టు నటిస్తూ తన ట్రాలీలోని సరుకులను బిల్ చేయించడంలో నిమగ్నమైంది మీనాక్షి. ఆ తర్వాత అసలు క్యాబేజీ తరగటానికి ఎంత టైం పడుతుంది? బెండకాయలైతే బాండీ స్టవ్ మీద పెట్టి నూనె వేసిన తర్వాత కూడా తరగటం మొదలు పెట్టవచ్చు అని తన ముందు వెళుతున్న జయంతితో అందామనుకుంది, కానీ అనలేదు. ఆటోలో వెళ్తున్నప్పుడు జయంతి తనే ఇందాకటి నుంచి మీనాక్షితో అందామనుకున్న మాటలు ఇక ఆగలేక అనేసింది. చూడండి మీనాక్షి గారు, మీరు ఇందాక చెప్పినవన్నీ వినటానికి బానే ఉంటాయి గాని ప్రాక్టికల్గా సాధ్యమయ్యేవి కావు. మనమంటే ఇంటి పట్టున ఉండి హౌస్ వైఫ్స్ని. అదే వర్కింగ్ ఉమెన్ అయితే వాళ్ల ఉరుకుల పరుగుల రొటీన్ లైఫ్లో అస్సలు సాధ్యమయ్యే విషయమే కాదు అంటూ కుండ బద్దలు కొట్టేసింది. జయంతి మాటలు నోట్లో ఉండగానే మీనాక్షి మనసు చురుగ్గా ఆలోచించడం మొదలుపెట్టింది.
ఈ రోజుల్లో వర్కింగ్ వైఫ్ కి భర్త కూడా పొద్దున లేచినప్పటి నుంచి ఇంటి పనిలో వంట పనిలో సహాయపడుతున్నాడు. ఇంతకు ముందులా ఈ తరం యువకుల్లో మేల్ డామినేషన్, ఈగో లాంటివి ఉండటం లేదు. ఒక అండర్స్టాండింగ్స్ కు వచ్చాకే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఏదైనా మనసుంటే మార్గం ఉంటుంది. ఎక్స్ట్రా వంటింటి పనులు వంతుల వారీగానో రోజుకో పని చొప్పున వర్క్ డిజైన్ చేసుకుని చేసుకోవచ్చు. ఈ రోజు ఈ పని, మరో రోజు ఆ పని అంటూ వీక్లీ టైం టేబుల్ తయారు చేసుకుని ఏ ఫ్రిడ్జ్కో అలమరాకో స్టిక్ చేసుకోవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ, అనారోగ్యం పట్ల భయం ఉన్నవాళ్లు ఇలా ఏమైనా ఎన్నైనా చేయవచ్చు అనుకుంది మీనాక్షి. కాని పైకనలేదు. ఎందుకంటే ఒకే రకం మైండ్కి ఫిక్స్ అయిన వాళ్లకు మరోవైపు మొగ్గడం అంత తేలిక కాదు. మీనాక్షి మౌనం జయంతిని మరింత మాట్లాడేలా చేసింది. అయినా ఆడవాళ్లంటే వంటింటి కుందేళ్లన్న ఆలోచన విధానం ఇప్పుడు మారిపోయిందండి. వాళ్లు కాస్తంత సుఖాన్ని, సంతోషాన్ని, ఇతర వ్యాపకాలను కోరుకునేంతగా అడ్వాన్స్ అయిపోయారు. వంటింట్లో తప్పనిసరి పరిస్థితిలో ఓ అరగంటో గంటో మాత్రమే గడిపి మిగిలిన టైంను డ్రాయింగ్ రూంలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఏ పేపర్ చదువుతూనో టీవీ చూస్తూనో గడపాలని కోరుకుంటున్నారు. ఆడవాళ్లంటే వంట మనుషులు, పని మనుషులన్న ఆలోచన ఉన్నవాళ్లు ఇప్పుడు పాతకాలం ఆడవాళ్లగా చూస్తున్నారు అంది జయంతి. మీనాక్షి ఏమీ మాట్లాడలేదు. ఈసారి కూడా మీనాక్షికి బాగానే బ్రెయిన్ వాష్ చేశానని, దీంతో జ్ఞానోదయమై మారిపోతుందని అనుకుంది జయంతి. మీనాక్షి ఇంటి వెనకవైపున్న దండం మీద బట్టలు ఆరేస్తుంటే అక్కడే మెట్ల మీద కూర్చున్న జయంతి పలకరించింది. వంటయిందా? ఏం కూర అని అడిగింది. తోటకూర పప్పు, చిక్కుడుకాయ కూర, చారు అంది మీనాక్షి. ఆ వెంటనే మీరు అని అడిగింది. ఏమిటో ఈరోజు బద్ధకంగా అనిపించి ఏమీ చెయ్యలేదు. రాత్రి చేసిన ఆలు కూర ఉంటే రాహుల్కి అదే టిఫిన్ బాక్స్లో అన్నంలో కలిపి పెట్టాను. మా వారికి 2-3 రోజుల నుంచి ఒంట్లో బాగుంటం లేదు. నోటికి రుచి లేదంటే 2 నిమిషాల్లో తయారయ్యే టొమాటో సూపు పౌడర్ ప్యాకెట్ ఉంటే సూప్ చేసి ఇచ్చాను. అయ్యో, వారికి ఒంట్లో బాగోనప్పుడు అదెందుకు చేశారు? 2 టమాటాలు ఉడకబెడితే ఫ్రెష్ సూపు, అది 2 నిమిషాల్లోనే తయారవుతుంది. అయినా ఈ నిమిషాల లెక్కేంటండి బాబు? సొరకాయ ముక్కలు, క్యారెట్, టమాటా కుక్కర్లో పెడితే మిక్స్డ్ వెజిటబుల్ సూపు నిమిషాల్లో తయారైపోతుంది. అందులో ఫ్రెష్గా మనం వేసుకుని మిరియాల పొడి, బ్లాక్ సాల్ట్ వల్ల రుచి బాగుండడమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది. ఆరోగ్యం అంటే గుర్తుకొచ్చింది. ఏంటి మీ వారికి హెల్త్ ప్రాబ్లము అని అడిగింది మీనాక్షి. అది ఆయనకి ఎప్పుడూ ఉండేదే. తిన్నది అరగదు, అస్తమానం పొట్ట పట్టుకొని ఉబ్బరంగా ఉంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధగా ఉంది అంటూ ఉంటారు. ఏదో ఒకరోజంటే ఏదోలే అనుకోవచ్చు, రోజు ఎందుకొస్తుందో అర్థం కాదు. ఆఫీస్లో కుర్చీలో కూర్చోలేకపోతున్నారు, పని చేయలేకపోతున్నాను అంటూ 2 రోజుల నుంచి సెలవు పెట్టి ఇంట్లోనే ఉంటున్నారు. అబ్బా అమ్మా అని మూలుగుతూ అదివ్వు ఇదివ్వు అని, ఆ మందు ఇలా ఇవ్వు అంటూ ఒక్క క్షణం విశ్రాంతిగా కూర్చోకుండా ఏవో మందులు మింగుతూనే ఉంటారు. నిన్న నాకు ఒకటే మోషన్స్. ఈయనకు ఇంటి చాకరీ చెయ్యాలంటే నా వల్ల ఏమవుతుంది అంది జయంతి ముఖం చిట్లించి. మరి మీ వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా? ఈ రోజు వెళ్లారు. ఏం తింటున్నావు, ఏం చేస్తున్నావు అంటూ 1,00,000 ప్రశ్నలు అడిగి ఏవో మందులు రాసిచ్చి వీటితో తగ్గకపోతే టెస్టులు చేయించాల్సి ఉంటుంది అన్నారట అంది జయంతి. దానికి కొసరమాటగా ఏం రోగాలో ఏమిటో సడన్ గా వస్తాయి, ఎందుకు వస్తాయో అర్థం కాదు అని కూడా అంది. ఆ ముక్తాయింపు నవ్వు తెప్పించింది మీనాక్షికి. దీన్ని అమాయకత్వం అనుకోవాలా, తెలిసి తెలియనితనం అనుకోవాలా అనుకుంది మనసులోనే. వస్తాను, ధనియాల పొడి కొడదామని వేయించి మిక్సీలో వేసొచ్చాను అంటూ లోపలికి వెళ్లబోయింది మీనాక్షి. ఎందుకు? ధనియాల పొడి ప్యాకెట్ దొరుకుతుందిగా అంది అలవాటు ప్రకారం తొందరలో జయంతి. ధనియాల పొడి కొట్టడం 2 నిమిషాల పని, మన చేతిలో ఉన్న పని. చాలా చౌకధరే పడుతుంది ప్యాకెట్ లెక్కను చూస్తే, పైగా కల్తీలుండవు అంది మీనాక్షి తను అలవాటు ప్రకారం తన ధోరణిలో. మీకీ మధ్య కల్తీల ఫోబియా పట్టుకుందేమిటండి? కల్తీలు వ్యాపారంలో ఎప్పుడూ ఉండేవే, కాకుంటే అప్పుడు 1 అర అన్నట్లు జరిగితే ఇప్పుడు విచ్చలవిడిగా యథేచ్ఛగా మార్కెట్లోని ప్రతి సరుకు కల్తీమయం అవుతోంది కాబోలు అంది జయంతి నవ్వుతూ. అప్పుడైనా ఇప్పుడైనా మొదట్నుంచి అన్నీ ఇంట్లోనే చేసుకోవటం నాకు అలవాటు, అందులో ఒక సంతృప్తి ఉంటుంది. ఇంటిల్లపాది నిర్భయంగా భోజనం చేయవచ్చు అంది మీనాక్షి లోపలకు వెళ్తూ. ఆ మాటలు చాదస్తంగా ఓవర్ యాక్షన్లా అనిపించాయి జయంతికి. ఎవరి పిచ్చివారికి ఆనందం అని కూడా అనుకుంది నవ్వుకొని. అప్పుడు అలా అనుకుంది కాని 4 రోజుల తర్వాత రాహుల్ స్కూల్ నుంచి వచ్చిన ఫోన్ ఆమె కళ్ళు తెరిపించింది.
టీచర్ ఫోన్ చేసి, మేడం, మీ అబ్బాయి రాహుల్ స్కూల్కొచ్చినప్పటి నుంచి 4-5 సార్లు వామిటింగ్స్ చేసుకున్నాడు. డాక్టర్ని పిలిస్తే వచ్చి చూసి ఫుడ్ పాయిజనింగ్ అయిందని వెంటనే హాస్పిటల్లో చేర్పించాలని అన్నాడు. ఇప్పుడు మేము హాస్పిటల్కు తీసుకెళ్తున్నాము. మీరు అక్కడికి వచ్చేయండి. రాహుల్ బెస్ట్ ఫ్రెండ్ సతీష్ కూడా నేను వస్తానంటూ మాతో రాహుల్కి తోడుగా వస్తున్నాడు. వాళ్ల మదర్కి కూడా ఈ విషయం చెప్పండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది టీచర్. జయంతి ఒక్క ఉదుటున మీనాక్షి వాళ్ళ గుమ్మంలోకి వెళ్లి తలుపులు దబదబా బాదింది. విషయం చెప్పి, మా వారు ఒంట్లో బాగుండలేదని పడుకున్నారు. చాలా నీరసంగా ఉన్నారు. అందుకే ఆయనకు నేను ఈ విషయం చెప్పలేదు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అంటూ హడావిడిగా బయలుదేరింది. నేను మీకు తోడుగా వస్తానుండండి జయంతి అని తను బయలుదేరింది మీనాక్షి. ఆటోలో, నాకు కూడా ఉదయం నుంచి వామిటింగ్ సెన్సేషన్ అంది జయంతి. ఇంటిళ్లపాది అలా అనారోగ్యం పాలు కావటానికి కారణాన్ని కనిపెట్టినా అది సమయం కాదని ఆ ప్రస్తావన తేలేదు మీనాక్షి. అయినా జయంతికి అప్పుడే ఒక మెరుపు మెదడులో మెరిసి జ్ఞానోదయం కావటంతో విషయం అర్థమైంది. తేలిపుట్టిన దొంగలా మారిన మనస్థితిలో మీనాక్షి ముందు తను ఏమీ మాట్లాడలేకపోయింది. ఎవరూ నేర్పలేని పాఠాలను అనుభవాలు నేర్పుతాయని అంటారు. భర్త కాస్తంత కోలుకొని ఆఫీస్కు వెళ్లటం, కొడుకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావటం జరిగాక ఆమె ఆలోచన విధానంలో చాలా మార్పొచ్చింది జయంతికి. పిల్లల మీద తల్లిదండ్రులకు ప్రేమ ఉండటం అంటే దానికి అర్థం ఏది కావాలంటే అది కొనుక్కొని తినమని, విరివిగా డబ్బులు ఇవ్వటం కాదని, సెల్ ఫోన్లు, ఐప్యాడ్లు, ల్యాప్టాప్లు కొనివ్వటం కాదని, పరిశుభ్రమైన ఇంటి పరిసరాలను వాళ్ళకి అందిస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పరీక్షించడమే నిజమైన ప్రేమ అని గ్రహించింది మనస్ఫూర్తిగా. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ముందు పెద్దల ఆరోగ్యం కూడా బాగుండాలి. ఏదైనా ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది అనుకుంది సిన్సియర్గా ఆలోచిస్తూ. ఆ మర్నాడు జయంతి మీనాక్షి ఇంటి తలుపు తట్టి, ఈరోజు నాకు సాంబార్ పొడి ఎలా చేయాలో ఒకసారి చూపిస్తారా అని అడిగింది సిగ్గుపడుతూ. ఆ మాటలు చెవుల పడగానే మీనాక్షి కళ్ళు మెలమెలా మెరిశాయి. తప్పకుండా లోపలికి రండి అని ఆహ్వానించింది ఆప్యాయంగా భుజం మీద చేయవేస్తూ. ఇప్పుడే తలస్నానం చేశాను. చెక్కు తీసుకుని ముడివేసుకుని మీ ఇంటికొచ్చి మీకు సాంబార్ పొడి దగ్గరుండి మరీ చేసి చూపిస్తాను. ఒకసారి చూస్తే ఆ తర్వాత మీరే స్వయంగా చేసుకోవచ్చు అంటూ బారెడు జడ పొడుగుతో నల్లగా దట్టంగా ఉండి నిగనిగలాడుతున్న ఆ జుట్టును విప్పి దువ్వెనతో చిక్కు తీయడం మొదలుపెట్టింది. మీ జుట్టు చాలా బాగుంటుంది. పొడువాటి జడ వేసుకుని మీరు నడుస్తుంటే వెనక నుంచి మీరు ఎంత అందంగా కనబడతారో. నేను కూడా కాస్మెటిక్ షాప్లో దొరికే కేశ సంపద ఆయిల్ తెచ్చి వాడుతున్నాను. జుట్టు పెరగకపోగా తెగ ఊడిపోతుంది. ఎలా పల్చబడిపోయిందో చూడండి అంటూ తన పొట్టి జడను ముందుకేసుకుని చూపించింది. ఆ ఆయిల్స్ అన్నీ ఆకర్షణీయమైన ప్రకటనల వరకే పరిమితమండి. నేను మందార పువ్వులు, ఉసిరికాయ మొక్కలు ఇటువంటివి వేసి కాచిన కొబ్బరి నూనెను తయారు చేసుకుని ఒక బాటిల్లో పోసుకొని వాడతాను. కెమికల్స్ కలిపిన షాంపూలు కాకుండా కుంకుడుకాయల రసంలో తలస్నానం చేస్తాను అంది మీనాక్షి. ఈవిడ దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తనలా నేను అవన్నీ పాటించగలిగితే నాకు నా కుటుంబానికి ఆరోగ్యం, అందం సొంతం కావడం ఖాయం. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇకనైనా మేల్కొనాలి అనుకుంది జయంతి దృఢ నిశ్చయంతో. తనకు హితబోధ చేసి తన బద్ధకాన్ని వదిలించిన తెలివైన ఫ్రెండ్ మీనాక్షి వంక మెచ్చుకోలుగా చూస్తూ మనసులోని కృతజ్ఞతలు చెప్పుకుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.